హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు కొన్ని యూస్ఫుల్ టిప్స్ చెప్తున్నానండి. ఈ సమ్మర్ సీజన్ మ్యాంగోస్ వచ్చాయి. అయితే మనకి మార్కెట్లో దొరికిన మ్యాంగోస్ మక్క పెడతారు కాల్షియం కార్బైడ్ వేసి. అవి కాల్షియం కార్బైడ్ వేసి మక్క పెట్టిన పండ్ల లేకపోతే న్యాచురల్గా పండిన పండ్ల ఎట్లా తెలుసుకోవాలంటే, ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్ కట్ చేసుకోండి. హాఫ్ కట్ చేసుకొని ఇవి మేము తోటకెళ్ళి తెచ్చాము మామిడి పండ్లు అనమాట. ఇగోండి, దీని మీద మంచిగా నిమ్మకాయ మొత్తం ఆ రసం తీసి ఆ టిప్పు మొత్తం ఒకవేళ కాల్షియం కార్బైడ్తో పండబెట్టిన పండ్లు అయితే అట్లా కలర్ చేంజ్ అయ్యి పర్పుల్ కలర్ వస్తుంది. ఇవి మేము తోటకు పోయి తీసుకొచ్చాము, మా ఫామ్ హౌస్లో ఉన్న మామిడి తోటకు పోయి తీసుకొచ్చామన్నమాట. అందులో ఈ పండ్లు కాబట్టి చూడండి, నేను ఎంత నిమ్మకాయ రసం పిండినా కూడా అది కలర్ చేంజ్ కాలేదు. అయితే మనం ఇలా అయితే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. కాల్షియం కార్బైడ్ వేసిన పండ్లు తినడం వల్ల హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మనం ఇట్లా టెస్ట్ చేసుకొని న్యాచురల్గా పండిన పండ్లు తింటే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ఉన్నది కదా, మనం వంటలకి ఆలివ్ ఆయిల్ వాడతాము. అయితే ఆలివ్ ఆయిల్ చాలా హెల్త్కి, హార్ట్కి చాలా మంచిది. అయితే ఆలివ్ ఆయిల్కి మనం మూత తీసినాక మనకి ఒకటి ఇట్లా ఉంటుంది, హ్యాండ్ పెట్టి గట్టిగా గుంజాలన్నమాట. అది గుంజితే ఏమవుతుందంటే రింగ్ లాగా ఉంటుంది ఆ మూతకి ప్రొటెక్షన్. అయితే మనం ఏం చేయాలంటే ఆలివ్ ఆయిల్కి ఆ రింగ్ గట్టి గుంజేసి అది వేస్ట్ అని పడేస్తాం. కానీ యాక్చువల్గా దాని యాక్చువల్ పర్పస్ ఏంటంటే అదే మూతని మళ్ళీ తిప్పి పెట్టాలన్నమాట. తిప్పి పెట్టి ఇట్లా కొంచెం మెల్లగా ఒత్తుతే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆలివ్ ఆయిల్ తీసుకొని మనం పోస్తే ఇక నూనె ఒకటేసారి ఫాస్ట్గా మొత్తం పడకుండా సన్నగా మనకి చిన్న దారలాగా అయితే పడుతుంది. అందుకు ఆ మూత ఇస్తారనమాట ఆలివ్ ఆయిల్. టిప్ నచ్చితే మీరు లైక్ చేయండి. థర్డ్ టిప్ ఏంటంటే, మనము గోల్డ్ చైన్ ఉంటుంది కదా, చిన్నపిల్లలకు గోల్డ్ చైన్ వేస్తాం కదా, వేస్తే వాళ్ళు ఏడ పోగొడతారో అని భయం వేస్తుంటుంది మనకి. అయితే ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగింది కదా, 1,50,000 10 గ్రామ్స్ అంటే మనము ఒక చైన్, సన్న చైన్, ఇప్పుడు ఈ చైనే మనకు తులం ఉంది కాబట్టి మనకి భయం వేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు చూపెట్టినట్టు మన చెవులు, కమ్మలు వెనుక 1 గ్రామ్ గోల్డ్ ఇట్లా వెనుక ఇది ఉంటుంది కదా బటన్ పెట్టేది, అదేం చేయాలంటే వాళ్ళ మెడలో వేసేసి హుక్ పెట్టేసి ఆ బటన్తో పెట్టి ప్రెస్ చేయాలి. ఇట్లా బటన్ అందులో పెట్టేసి ఆ హుక్లో పెట్టేసి ప్రెస్ చేయాలి. అయితే ప్లాస్టిక్ది అయితే కరెక్ట్గా దీని హోల్ కొంచెం పెద్దగా ఉంది, పడతలేదు కాబట్టి నేను సైడ్ దాంట్లో పెట్టాను. ప్లాస్టిక్ది అయితే కరెక్ట్గా హుక్ హోల్లో పోతుంది, పెట్టేయచ్చు. ఫోర్త్ టిప్ ఏంటంటే, మనం వెండి పట్టీలు ఉన్నాయి కదా, మనం ఊకే పని చేస్తుంటే బాగా నల్లగా అయిపోతాయి. చూడండి ఇప్పుడు ఎట్లా నల్లగా అయిపోయాయి. అయితే ఈ ఒక సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ కూడా వచ్చింది. అయితే ఆ సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్తో క్లీన్ చేస్తే బాగానే తెల్లగా అవుతాయి, కానీ ఏమవుతుందంటే మళ్ళీ 2-3 రోజులకే పట్టీలు బాగా నల్లగా అయిపోతున్నాయి. అయితే మీకు ఒక ఈజీ, కాస్త ఎక్కువ రోజులు పట్టీలు నల్లబడకుండా ఉండే టిప్ తీసుకొచ్చాను. మనం ఏ కూల్ డ్రింక్ అయినా తీసుకోవాలి, ఒక గిన్నెలో, రాతెండి గిన్నెలో ఈ పట్టీలు వేసి మనం ఆ కూల్ డ్రింక్ కొంచెం పోసి పొయ్యి మీద పెట్టి మరగబెట్టాలండి. ఒక 5-10 నిమిషాలు మరగబెట్టాలి. నేను ఏదో జీరా కూల్ డ్రింక్ ఉంది, అది దీంట్లో పోసాను. పోసి ఇక పొయ్యి మీద పెట్టి మరగడానికి పెట్టాను. మంచిగా మనము పట్టీలు మునిగే వరకు నేనైతే పోసానండి కూల్ డ్రింక్. ఇక దాని మీద పొయ్యి మీద పెట్టేశాను. ఒక 3-4 మినిట్స్ అయితే మంచిగా దాన్ని కలుపుకుంటూ గంటతోని అటు ఇటు మసల పెట్టాను. అయితే ఇంకొక ప్రొసీజర్ కూడా ఉంది. సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలో ఈ పట్టీలు వేసి సిల్వర్ ఫాయిల్ వేసి కొంచెం కాస్టిక్ సోడా, వాషింగ్ సోడా కూడా వేసి ఇట్లే పొయ్యి మీద పెట్టి మరగబెడితే కూడా తెల్లగా అవుతుంది. అది ఇంకోసారి చూపెడతాను. ఇప్పుడైతే ఈ కూల్ డ్రింక్తోని మా ఫ్రెండ్ చేసింది, చాలా తెల్లగా అయినాయి. చూడండి, మీకు అప్పుడు నల్లగున్న పట్టీలు అది కింద మసులుతుంటే కొంచెం తెల్లగా కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు దీన్ని కొంచెం ఒక 2-3-4 మినిట్స్ అయితే మరగబెట్టాలన్నమాట. అయితే నేను దాన్ని చూడండి, ఇప్పుడు కొంచెం బయటికి తీసిన కొద్దిగా తెల్లగా అనిపిస్తుంది. ఇంకా ఒక 5 నిమిషాలు ఆ కూల్ డ్రింక్ అంతా పోయేదాకా మరగబెడితే తెల్లగా అవుతాయి అనే ఉద్దేశంతోనే ఇంకొక 2-3 నిమిషాలు అయితే పొయ్యి మీద ఉంచితే అది బాగానే తెల్లగా అయినట్టు అనిపిస్తుంది. ఆ కూల్ డ్రింక్ కలర్ బ్రౌన్ కాబట్టి మనకు మట్టి అనేది బయటికి పోయింది కనపడతలేదు. వాటర్తో వాష్ చేసినాక మనకు అప్పుడు దాని యాక్చువల్ కలర్ తెలుస్తుంది.
అయితే ఇంట్లో సిల్వర్ ఫాయిల్ లేదు కాబట్టి నేను కూల్ డ్రింక్ టెక్నిక్ అవలంబించి అయితే ఈ పట్టీలు క్లీన్ చేద్దామని. చూడండి ఇప్పుడు తెల్లగా అనిపిస్తుంది వాటర్లో. ఆ కూల్ డ్రింక్లోనే కొంచెం గంటతో పైకి వస్తే చూడండి తెల్లగా కనపడుతున్నాయి. స్టార్టింగ్లో కొంచెం నల్లగా అయి ఉండే, అదేంటంటే సిల్వర్ ఎయిర్కి ఆక్సిడైజ్ అయిపోయి ఒట్టికినే నల్లగా అయిపోతుంది. వాళ్ళు సిల్వర్ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి దాంట్లో కొంతమంది చూడండి ఇప్పుడు కడిగితే తెల్లగా వచ్చేసాయి. వాటర్లో క్లీన్ చేస్తుంటే చూడండి తెల్లగా వచ్చినాయి. అయితే మనం ఈ టెక్నిక్ కూడా ఇది చాలా సింపుల్ టెక్నిక్, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సిల్వర్ ఫాయిల్ కూల్ డ్రింక్స్ అయితే ఎట్లాగో ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం ఇట్లా నీళ్ళలో వేసి మసలు పెట్టి మనం కడుక్కుంటే అయితే పట్టీలు కొత్తగా అయిపోయినాయి. గోల్డ్కి ఒక్కసారి గోల్డ్ క్లీనింగ్ టిప్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనకైతే ఇప్పుడు పట్టీలు చూడండి ఎంత తెల్లగా అయినాయి. అప్పుడు స్టార్టింగ్లో ఎంత నల్లగా ఉండే. ఇట్లా ఇట్లా కూల్ డ్రింక్తో కడిగితే ఏమవుతుందంటే కొంచెం తొందరగా నల్లబడవు. సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్తో చేస్తే 2-3 డేస్కే నల్లబడిపోతాయి. కాబట్టి నాకు అది నేను సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ కూడా తెప్పించాను, కానీ దానికన్నా ఈ టెక్నిక్ చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఫిఫ్త్ టిప్ ఏంటంటే మనము వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది కదా యాక్వాగార్డ్. అయితే యాక్వాగార్డ్లో మనకి వేస్ట్ వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. వేస్ట్ వాటర్ పైప్ ఒకటి ఇస్తారు. అయితే మనకి ఒక 15 లీటర్స్ యాక్వాగార్డ్ది ఉంటుంది. ఆ 15 లీటర్స్ది ఫిల్ అయ్యే వరకు మనకి ఒక చిన్న బిందెలతోనో 2-3 బిందెల వేస్ట్ వాటర్ వస్తుంది. అయితే ఇప్పుడు వాటర్ దొరకక చాలా ప్రాబ్లం అవుతుంది కదా చాలామందికి. మనం అయితే వాటర్ వేస్ట్ చేయొద్దు. అయితే నేనేం చేశానంటే గోడకి ఒక హోల్ చేశాను. ఒక అదే వుడ్తో వచ్చినప్పుడు ఆయనతో చేయించి ఆ పైపుని గోడతో బయటికి వేయించాను. ఇక ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే ఇక్కడే బిందె పెడితే మనకి నిండుతాయి. మనము చేతులు కడుక్కోవడానికో లేకపోతే ఏమన్నా ఒట్టిగా యూజ్ చేసుకోవడానికైతే వాటర్ పనికి వస్తాయి.